హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మాన్వెజర్ ట్రావెలింగ్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే బహుళ అంతస్తుల బావి, మెట్ల బావి, శృంగార బావి అని అంటారు. ఇది వరంగల్లో. మీకు తెలిస్తే కింద కామెంట్ చెయ్యండి ఎక్కడ ఉంటుందో. ఫ్రెండ్స్, ఇక ఇట్లా అడ్రస్ అయితే మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తా వినండి. సో మనం వరంగల్ నుంచి వెళ్ళి ఖమ్మం పోయే హైవే మధ్యలో శివానగర్ అనేది ఉంటుంది. శివానగర్లో కొంచెం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకు మైసమ్మ టెంపుల్ పక్కకే మన మెట్ల బావి అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక ఇట్లా మనం గేటు తీసుకొని అయితే లోపలికి పోవడానికి ట్రై చేద్దాం. ఇక వీడియో కంటెంట్ మ్యాటర్కి వస్తే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఈ మెట్ల బావి మొత్తం చెత్త చెదారంతో నిండి ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ప్రజలు మరియు పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎంత బాగుంది ఫ్రెండ్స్, చూడండి. మీరు బన్సిలాల్పేట్ సికింద్రాబాద్ స్టెప్ వెల్ చూసారు కదా మన వీడియోలో, సేమ్ దీన్ని కూడా ఇంత మంచిగా డెవలప్ చేస్తే కిరాకు ఉంటుంది ఫ్రెండ్స్. మన వరంగల్లో ఇట్లాంటి బావులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించి కొంచెం డెవలప్ చేస్తే పర్యాటక ప్రాంతంగా మనకు మనీ వస్తాయి. వరంగల్ ఎక్కడికో పోతుంది ఫ్రెండ్స్. ఇక మనం ఈ మెట్ల బావి గురించి అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. 12వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు ఈ మెట్ల బావిని అయితే నిర్మించాడు ఫ్రెండ్స్. టోటల్గా ఈ మెట్ల బావిలో ఎర్త్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు డెప్త్ వరకు మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. లైక్ మీకు ఏంటంటే భూమి గ్రౌండ్ నుంచి వెళ్ళి కిందికి డెప్త్ వరకు. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్నానం చేస్తారట ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. థర్డ్ ఫ్లోర్లో ఏమో పూజకు సంబంధించినవి. మన గణపతి దేవుడు అయితే ఈ స్టెప్ వెల్ ఒక స్క్వేర్ రూపంలో మొత్తం అయితే నిర్మాణం మనకు చూస్తాం ఫ్రెండ్స్. ఒకటి చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, వినండి. ఈ మెట్ల బావిలో స్పెషల్ ఏంటంటే ఫోర్ట్ వరంగల్ సొరంగ మార్గం ద్వారా మెట్ల బావికి వచ్చి మెట్ల బావిలో స్నానం చేసి సొరంగ మార్గం ద్వారా మళ్ళీ 1000 పిల్లర్కి వెళ్ళి ఆడ దర్శనం చేసుకుంటారట. సో మనకి సొరంగ మార్గం అనేది ఫోర్ట్ వరంగల్ నుంచి వెళ్ళి మెట్ల బావి నుంచి వెళ్ళి 1000 పిల్లర్కి ఒక హైడెన్ సీక్రెట్ ఇది. మనం ఇట్లాంటి బావి మనం స్టెప్ వెల్ బన్సిలాల్పేట్ సికింద్రాబాద్లో కూడా చూసాం కదా, సేమ్ ఈ దీని లెక్కనే ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళి కూడా 1000 పిల్లర్కి సొరంగ మార్గం ఉందని మనం ఆ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మెట్ల బావి నిర్మాణం గురించి చెప్పుకుందాం. మెట్ల బావి ఏంటంటే 9 పిల్లర్స్ పైన ఉంటాయి. కిందికి సెకండ్ ఫ్లోర్కి వచ్చే కొద్దీ 4 పిల్లర్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే ఈ బావిలోని వాటర్ అయితే అస్సలుకి డ్రై అనే ప్రసక్తే ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటంటే ఈ మెట్ల బావికి లోపలి స్నానం చేసేవారు ఏంటంటే పైనుంచి ఎవరైనా చూస్తే ప్రతిబింబం అనేది ఈ వాటర్లో కనబడి మనం తెలుసుకోవచ్చు. అలాగే కాకతీయులు అంటే రాతితో కట్టిన శిల్పాలకైతే మన వాళ్ళు ఫేమస్. సో ఇక్కడ కూడా మన కాకతీయులు కట్టించిన రాతి శిల్పాలు అయితే చాలా కనబడతాయి. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ సీన్. ఇలా పడితే అత్తే ఎప్పుడు క్లీన్ చేసిర్రు? మస్తు ఉన్నాయి. ఎప్పుడు క్లీన్ చేసిర్రు? ఒకసారి పైకి రా చెప్తా. ముసళ్ళు ఉంటాయా? ఇలా ముసళ్ళు ఉంటాయా? ఇంత పెద్దగా ఉంది. పాములు ఏమి ఉండే కదా. సాహసం చెప్తాను మరి. See this. అక్కన్నారా? ఇవి ఎన్ని అంతస్తులు ఉంటాయి మొత్తం? 4? ఇంత లోపలికి ఎట్లా కట్టినరా బాబు? వేసుకో క్యాప్చర్. ఇలాగ దిగినా ఎప్పుడన్నా నువ్వు? లోపలి దిగాలే? నీళ్ళు ముట్టుకున్నావా? ఎందుకు నీళ్ళు ముట్టుకున్నావా? హాయ్ ఫ్రెండ్స్, నేను మెట్ల బావి దగ్గర లేని లోపల ఉన్నా. నేను మెట్ల బావి లోపల ఉన్నా.
చూడండి ఫ్రెండ్స్, నన్ను వీడియో తీరు ఒకటి, వీడియోది మెట్ల బావి లోపల ఉన్న ఫ్రెండ్స్. ఇది కాకతీయులు, రాణి రుద్రమ్మ దేవతలు స్నానం చేసిన బావి ఇదే. సో మీకు చూపెడుతున్నా చూడండి, నేను లోపలికి వచ్చిన, ఇవి అవి ఆ వాటరే. సో దీన్ని క్లీన్ చేసిళ్ళు చూడండి, నేను ఎంత లోపలికి ఉన్నానో. సో పైన టాప్లో 4 అంతస్తుల వరకు ఉంటాయి, నేను లోపల అండర్ గ్రౌండ్ లైక్ అట్లా ఉన్నా. సో ఈ వాటర్ ఫ్రెండ్స్, ఈ వాటరే. పైన చూడు ఎంత పెద్ద. ఆగు రాజస్థాన్. ఇది తీయడానికి వీడియో కూడా సరిపోతుంది. ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ స్టెప్స్. సో అండర్ గ్రౌండ్ ఇదంతా వాటరు. సో ఇదంతా స్టెప్స్. నాకు తెలిసి ఒక 100 స్టెప్స్ వరకు ఉంటాయి పైకి. అది గేట్ చూపెడితే అది గేట్. సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి. సో ఇంకా వాటర్ చూస్తుంది కదా, ఊట ఉంది దీనికి. ఇదంతా ఊట వాటరే, దీనికి మోటార్లు పెట్టి గుంజుతారు పైకి. సో మన నిధి ఇది, మన వారసత్వం. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి స్టెప్ వెల్స్ అనేది హైదరాబాద్లో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ కానీ పక్కా పంపండి.